రైట్. ఇక ఈ ఎపిసోడ్ చాలామంది నాకు కాల్ చేసిర్రు, వాట్సాప్ చేసిర్రు. ఏమని అంటే, అన్నా మేము ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు మాకు హెలికాప్టర్ రాలే, పూర్తి స్థాయిలో వాతావరణ పరిస్థితులు అన్నారు, ఇంకోటి అన్నారు. మరి ఈరోజు ఏందన్నా ఇది అని నన్ను అడిగారు. నిజమే, వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేమీ లేదు. ఇప్పుడు రాజుల సొమ్ము ఏమంటారు, రాళ్ల పాలు అంటారు. అది వెనకటి నానుడి. ఇవాళ ప్రజల సొమ్ము రాజుల పాలు, విలాసవంతమైన రాజుల పాలు అని చెప్పడానికి ఆ నానుడిని కాస్త మీరు తిరగేసి చదవాలి. ఇక నుంచి ఇక్కడ కనబడుతుంది కదా, సర్కార్లో హెలికాప్టర్ దుమారం, బరాబర్ హెలికాప్టర్లోనే పోతా, సీఎస్తో చెప్పించిన వినని మంత్రులు, ఛాంబర్ వినియోగించడాన్ని తప్పుపట్టిన సీఎం, మంత్రులను నియంత్రించాలని సీఎస్కు ఆదేశించిన రేవంత్, తాము సీఎం క్యాండిడేట్లమేనంటూ తేల్చి చెప్పిన మంత్రులు, తాజాగా నల్గొండకు హెలికాప్టర్లో వెళ్లిన కోమటిరెడ్డి అంటూ కూడా చూసిన పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డికి ఇంటిపోరుతో సతమతమవుతున్నారు. ఓ పక్కన ప్రతిపక్షం నేతల విమర్శలు, ఆరోపణలతో దాడి చేస్తూ ఉంటే, మరో పక్కన సొంత పార్టీ నేతల వ్యవహారం ఆయనకు మరింత తలనొప్పిగా మారిందని సచివాలయంలో చర్చ జరుగుతుంది. కేబినెట్ సహచరులలో కొంతమంది ఎవరికి వారి యమునా తీరి అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఇప్పటికే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే హెలికాప్టర్ ఈ మంటకు మరింత ఆజ్యం పోసినట్లుగా తెలుస్తుంది. తనతో సమానంగా మంత్రులకు కూడా హెలికాప్టర్లు వినియోగించడాన్ని సీఎం రేవంత్ రెడ్డికి మింగుడు పడడం లేదని, ఇది తనకు చిన్నతనంగా ఉందని సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లుగా ప్రచారం జరుగుతుంది. కాదా ఉల్లా? ముఖ్యమంత్రి పీఠం అనేది చాలా పెద్దది. 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఆకాంక్ష, 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఒక ఏంది అంటే వాళ్ళ యొక్క తలరాతలను మార్చే కుర్చీ సీఎం కుర్చీ. మరి సీఎం కుర్చీలో ఎవరు కూర్చున్నారు? యనుమల రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు. యనుమల రేవంత్ రెడ్డి గారు సీఎం కుర్చీలో కూర్చుంటే తాను చేయాల్సిన పని ఏంటి? యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి వినియోగించడానికి ఉపయోగించే హెలికాప్టర్లను మంత్రులు కూడా పూర్తి స్థాయిలో, నల్గొండ పోవాలంటే హెలికాప్టర్, ఖమ్మం పోవాలంటే హెలికాప్టర్, ఎక్కడికి పోవాలన్నా హెలికాప్టర్, కో అని ఒక అంటే మనం కో అని ఇట్లా గట్టిగా పిలిస్తే కూడా, ఓ ఎలిగా ఉన్నారా, ఓ రేలనా పుల్లనా ఏడా ఇట్లా పిలుస్తాం కదా, ఓ రాజన్న అని పిలుస్తాం కదా. ఇట్లా పిలుపులు ఏదైతే ఉంటుందో పిలుస్తాం కదా, పిలిచే వినబడే అంత దూరం కూడా హెలికాప్టర్లు వేసుకొని పోతారు. వీళ్ళు వేసుకొని పోతున్నారు అంటే పూర్తి స్థాయిలో ఏంది అంటే కాంగ్రెస్ పార్టీలో బగబగ మండుతున్నది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో నిప్పు కణికలకు బగబగ మండుతున్న తరుణంలో ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ ఏంది అంటే మరింత ఆజ్యం పోసే పరిస్థితి. మరొక గాలి సునామీ లెక్క పూర్తి స్థాయిలో భగభగ మండే అగ్నికీలల్లా కాంగ్రెస్ పార్టీ సతమతం అవుతున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన, నువ్వు రేవంత్ రెడ్డి సీఎం అయితే ఏంది, నేను కూడా సీఎం క్యాండిడేట్, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను కూడా సీఎం క్యాండిడేట్, పొంగులేటి నేను కూడా సీఎం క్యాండిడేట్, సీతక్క నేను కూడా సీఎం క్యాండిడేట్, ఇంకెవరన్నారా దామోదర నేను కూడా సీఎం క్యాండిడేట్. ఎవరికి వారే యమునా తీరే అయిపోయి పరిపాలన చెయ్యిర్రా నాయన అంటే, రంజిత్ నీకేం పని లేదా, ఎందుకు అరుస్తున్నావు, ఆ పేగులను వస్తాయిరా బిడ్డ, ఆ పేగులు నర్వంగా గంటలు టీవీ ముంగట బూక్కొని ఒకటే ముచ్చట చెప్తాను, రోజు చూస్తున్నా. ఓ మంత్రి వాళ్ళ సన్నిహితుల దగ్గర, మా సోదరులు జర్నలిస్టుల దగ్గర అంటున్నాడట, ఏందేమా రంజిత్ గంతగానం అరుస్తున్నాడు, పేగులు వస్తాయి, ఎందుకు అరుస్తున్నాడు, విలాసవంతమైన జీవితాన్ని ఇట్లా అనుభవించక ఏందట ఆయన బాధ అని అంటున్నారట. అంటే ప్రజల పక్షాన ఉండేటోడు ఎప్పుడైనా కూడా అధికారాన్ని కోరుకోరన్న. మీకు మీ అందరికీ తెలుసు, చరిత్ర చెప్పిన నగ్న సత్యం అది.